of tabling the report. స్పీకర్ సార్, ముఖ్యమంత్రి గారు లేస్తే ముఖ్యమంత్రి గారు చారిత్రాత్మకమైన పద్ధతుల్లో ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెడుతున్నారు అని చెప్పి పొద్దున్నే క్యాబినెట్ బడ్జెట్ సమావేశాలకు చేస్తారు కదా సార్, అట్లా బడ్జెట్ ముందు ఒక క్యాబినెట్ పెట్టి వెంటనే తీసుకొస్తే మేమేమనుకున్నాం సార్ అంటే నిజంగా కూడా ఈ ప్రత్యేక శాసనసభ సమావేశాల్లో 42% రిజర్వేషన్ అమలు చేయడానికి కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన విధంగా ప్రత్యేకమైన బిల్లు ఏమన్నా తెస్తున్నారేమో, ఆ బిల్లు తెచ్చి వెంటనే శాసనసభలో ఆమోదింపజేసి తద్వారా చట్టబద్ధత కల్పిస్తారేమో అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సోదరులు కామారెడ్డి డిక్లరేషన్ చూసిన వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు సార్, ఇక్కడ లేచి ఓ 4 పేర్లు చదివి, అధ్యక్ష మీ ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మీరే చెప్పినారు, సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు తమరిచ్చిన ఉపన్యాసమే మొత్తం యూట్యూబ్లో ఉంది, అన్ని టీవీలలో ఉంది. ఏమన్నారు సార్ ఆ రోజు? ఆ ముఖ్యమంత్రి చెప్తాడు సరే, ఎవరు పడితే వాళ్ళు వచ్చి మీ ఇంటికి వచ్చి వివరాలు అడిగితే ఇచ్చేస్తారా, అవలగాలు దివానాగాలు ఇచ్చేస్తారా అని మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు, మేం కాదు. మీరు చెప్పిన మాటలనే ఎన్యూమరేటర్లకు చూపెట్టి చెప్పినారు, మేము ఇయ్యము మీకు వివరాలు, 57 రకాల వివరాలు అడుగుతున్నారు, ఎట్లిస్తాము మీరే అన్నారు ఆనాడు, ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తామా వివరాలు అని మాట్లాడింది, అదే చూపెట్టి అడిగింది. అధ్యక్ష వాస్తవం ఏంటంటే అధ్యక్ష, సమగ్ర కుటుంబ సర్వే 2014లో జరిగింది. శాంతికుమారి గారు ఉన్నారు, రామకృష్ణారావు గారు ఉన్నారు, సందీప్ కుమార్ సుల్తానియా గారు ఉన్నారు, అప్పుడు ఇదే అధికారులు అధ్యక్ష, అప్పుడెవరు వేరే లేరు. సమగ్ర కుటుంబ సర్వే, ఐఎమ్ సేయింగ్ దిస్ ఆన్ రికార్డ్, ఐ వర్క్డ్ యాజ్ అ మినిస్టర్ ఫర్ 9.5 years. ఎస్, చేసింది మొత్తం ప్రభుత్వ అధికారులే, చేపించింది ప్రభుత్వమే. ఎస్, ఇట్ ఈస్ అన్ అఫీషియల్ డాక్యుమెంట్. అందులో ఖచ్చితంగా మేము ఓపెన్ గా వెబ్సైట్ లోనే పెట్టినాం, అసెంబ్లీలో కాదు, చాటుమాటుకు కాదు, పారదర్శకంగా వెబ్సైట్ పెట్టాం. ఆ వెబ్సైట్ లోంచే పాయల్ శంకర్ గారు తీసుకున్నారు. ఏముంది అధ్యక్ష సమగ్ర, ఒక మాట మీ చేతిలో కూడా అదే ఉంది. ఏముంది అధ్యక్ష అందులో డేటా? తేడా ఏంటంటే కేసీఆర్ గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధ్యక్ష, సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న కుటుంబాల సంఖ్య 1,03,00,000 కుటుంబాల అధ్యక్ష, 1,03,95,000. మొత్తం పాల్గొన్న ప్రజలు 3,68,00,000. 3,68,00,000 జరిగింది ఒక్క రోజులో, 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిని ఎన్యూమరేట్ చేసి అత్యద్భుతంగా చేసినాం. మేము చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు నిజంగా ఎంత మిస్లీడింగ్ గా మాట్లాడుతున్నారంటే అధ్యక్ష, వారు అంటారు అధ్యక్ష ఇంతకు మించిన టాపిక్ లేదు అధ్యక్ష, వారు అడిగిన ప్రశ్నకు తప్పకుండా మా ప్రభుత్వం గతంలో చేసిన పని గురించి వారు అనుమానాలు తలెత్తే విధంగా ఏదైతే మాట్లాడినారో దాని గురించి చెప్పాలి అధ్యక్ష. వారు అంటారు అధ్యక్ష బీసీల సంఖ్య అందులో ఎంత అని. ఎస్, ఆనాడు బీసీల సంఖ్య సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 1,85,61,856, 51%. 51% బీసీలు ప్లస్ అది కాకుండా ముస్లిం సామాజిక వర్గంలో ఉండే బీసీలను కూడా కలుపుకుంటే 10%. మొత్తం ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీల సంఖ్య 61%. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము మాట్లాడడం కాదు అధ్యక్ష, ఇక్కడ మా శ్రీనివాస్ యాదవ్ గారు కరెక్ట్ గా చెప్పినారు. మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు బయట, దీన్ని తగలబెట్టండి, ఇంకా గలీజ్గా మాట్లాడింది నా మాట అన్న, తగలబెట్టండి అన్నాడు. దీన్ని తగలబెట్టండి, ఈ నివేదికలు తప్పుల తడక అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు, మేం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి అధ్యక్ష? సమగ్ర కుటుంబ సర్వేలో 1,85,61,000 ఉన్న బీసీలు ఎట్లా 1,64,00,000 తగ్గినరు, 51% 46% ఎట్లయిందని అడుగుతున్నారు. శంకరన్న కూడా అదే అడిగింది కదా అధ్యక్ష, తప్పేం అడిగిండు? ఇక్కడ శంకరన్న ఒక్కడే అడుగుతలేడు అధ్యక్ష, బయట మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మాట్లాడుతున్నాడు, మీరిచ్చిన స్టేట్మెంట్ను మీరిచ్చిన నివేదికను తగలబెట్టమని చెప్పిండు అధ్యక్ష, మామూలు కాదు. ఇంకొక మాట అధ్యక్ష, మేము అనుకున్నాం అధ్యక్ష శాసనసభ సమావేశం ప్రత్యేకంగా పెడితే, ఇవాళ ఏం చెప్పినారు మీరు కొత్తగా? మీరు చెప్పింది ఈరోజు చెప్పింది మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి బయట ప్రెస్లే చెప్పిండ్రు. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సబ్ కమిటీ చైర్మన్ గా ప్రెస్ మీట్ లో ఇవాళ మీరు చెప్పిన లెక్కలని మొన్ననే చెప్పిండ్రు. ఎందుకు పెట్టిండ్రు మీరు? ఇవాళ మేమేమనుకున్నాం, 42% రిజర్వేషన్ ఇవ్వడానికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు తెస్తారనుకున్నాం. లేదా మీరు చెప్పినట్టు 56% బీసీలు ఉంటే ఆ 56% బీసీలకు బీసీ సప్లాన్ తెస్తారేమో అనుకున్నాం. ఏమీ లేకుండా ఇలా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇక్కడ పెట్టి ఏదో సాధించిన మీ చరిత్ర అంటే అధ్యక్ష 5% బీసీ జనాభా. అధ్యక్ష గౌరవ సభ్యులు 9:30 వినరే, ఒక్క నిమిషం, అరే వినగాదన్నా వినగా